4 పాదాలు అంటే ఆ 4 పాదాలు ఏదో కాదు, బ్రాహ్మణ వ్యవస్థ, క్షత్రియ వ్యవస్థ, వైశ్య వ్యవస్థ, శూద్ర వ్యవస్థ. ఈ వ్యవస్థలు మీద రాజ్యాన్ని నడపడమే సనాతన ధర్మం. అయితే ఈ వ్యవస్థలు ఇట్లనే ఉండకూడదు. అంటే కింద ఉన్న బీసీలు కావచ్చు, కిందనే ఉండాలి. ఏది శూద్రుల కిందికి ఎవరు వస్తారు? ఇప్పుడు ఉన్న రెడ్డిలు కూడా వస్తారు, వెలుమలు కూడా వస్తారు శూద్రుల కిందికి. బీసీలతో పాటు రెడ్డి, వెలుమలు, కమ్మలు, కాపులు కూడా శూద్రుల కిందికి వస్తారు. అంటే వీళ్ళు బ్రహ్మ పాదాల నుండి పుట్టిన వాళ్ళు అనేది మన ధర్మశాస్త్రం చెప్తున్నది. అయితే వీళ్ళు ఎప్పుడు కిందనే ఉండాలి. వీళ్ళు ఎవరి కింద ఉండాలి? వైశ్యుల కింద ఉండాలి. ఈ వైశ్యుల ఎవరి కింద ఉండాలి? క్షేత్రుల కింద ఉండాలి. ఈ క్షేత్రులు ఎవరి కింద ఉండాలి? బ్రాహ్మణుల కింద ఉండాలి. ఈ బ్రాహ్మణులు ఎవరిపైన ఉండాలి? దేవుడి పైన ఉండాలి. ఇది ధర్మం అని వాళ్ళు బోధిస్తున్నారు. ఇది ఇట్లా కాదు అంటే వీళ్ళు ఎట్లా బోధిస్తారు అంటే ఇట్లా బోధిస్తాను. ఇక్కడ శూద్రులు, ఇక్కడ వైశ్యులు, ఇక్కడ క్షేత్రియులు, ఇక్కడ బ్రాహ్మణులు, ఈ బ్రాహ్మణులు అనేటువంటి దేవుని మీద ఉండాలి అని బోధిస్తున్నారు. కానీ కాంశీరామ్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, ఇప్పుడు చెప్పిన ప్రవీణ్ పగడాల గారు కావచ్చు, ఇది ఇట్లుండకూడదు, ఇట్లుండాలి ఈ సమాజం అనేది.